మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి అంటే ఈరోజు మన ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఆ, పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి భార్య కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ పబ్లిక్ కోరుకునేది ఏంటంటే 15 సంవత్సరాలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. గతంలో కూడా వారికి మాగంటి గోపీనాథ్ గారికి వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రేషన్ కావచ్చు, అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాలను చూసుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నటువంటి ఆలోచనతోని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. మీరు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు? ఇక ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి వేస్తే లాభం లేదన్నటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. మేము కూడా ఉన్నాం అదేవిధంగా. ఫైనల్లీ మీరు ఏమని చెప్తారు? ఏ పార్టీ? అంటే ఫైనల్ గా నేను ఏమని చెప్పడం ఏంటంటే, ఈ రోజు అభివృద్ధి కావాలన్నా, ఈ రోజు ఈ నియోజకవర్గం డెవలప్ కావాలన్నా, నిధులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది డెవలప్ అవుతుంది. ఆ దిశగానే ఆ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలన్న ఆలోచన పడుతుంది.